ఈ సమయంలో మన మధ్య దైవజనులు మేకల ఇశ్రాయేల్ గారు ఉన్నారు. అయితే మన ముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకి జవాబులను దైవజనులు అడిగి తెలుసుకుందాము. మొదటిగా, మందిరానికి వెళ్ళే వారికి కష్టాలు వస్తాయా? రెండవది, ప్రార్థన చేసేవారికి కష్టాలు వస్తాయా? మూడవది, వాక్యం చదివే వారికి కష్టాలు వస్తాయా? నాలుగవది, నీతిగా, న్యాయముగా, యథార్థముగా నడుచుకునే వారికి కష్టాలు వస్తాయా? ఐదవది, యేసయ్యను నమ్ముకుని వారికి కష్టాలు వస్తాయా? ఆరవది, క్రైస్తవ విశ్వాస జీవితంలో కష్టాలు వస్తాయా? ఏడవది, మంచి వారికి కష్టాలు వస్తాయా? ప్రైజ్ లార్డ్ అండి. ప్రజల కళ్యాణ్ ప్రశ్నలు. గారు చాలా చక్కటి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. మరి ఈరోజు మనము ఈ విషయాల్ని గమనించినట్లయితే దీంట్లో ఒకే సూత్రం. ఆ సూత్రం ఏంటంటే, మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయా? లేతే ప్రార్థన చేసుకునే వాళ్ళకి కష్టాలు వస్తాయా? లేతే మందిరానికి వెళ్ళే వాళ్ళకి కష్టాలు వస్తాయా? లేతే వాక్యం చదివే వాళ్ళకి, లేతే నీతిగా, న్యాయంగా, యథార్థంగా నడుచుకునే వాళ్ళకి, వీళ్ళకి కష్టాలు వస్తాయా? అనే ఆలోచన మనము ఇది ఆలోచన రావటము, లేతే ఇది కలిగి ఉండటం చాలా మందిలో గూడా ఇది ప్రజల్లో నానుడి ఉంది. మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ భూమి మీద కష్టాలొస్తాయనే బైబిల్ చెప్తుంది. భూమి మీద మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాలొస్తాయనే చెప్తా ఉంది. దీనికి లోకము తీరు ఎలా ఉంది అంటే, లోకములో ఉన్న చెడు మంచిని ఎప్పుడు కూడా అది అణిచివేస్తా ఉండిద్ది. లోకంలో ఉన్న తీరు మంచిని ఎప్పుడు అణిచివేస్తా ఉండిద్ది. మంచి వ్యక్తులను అణిచివేస్తా ఉండిద్ది. మంచి వ్యక్తులను ఎప్పుడు కూడా శ్రమల పాలు, కష్టాల పాలు, నిందల పాలు, అవమాన పాలు, అన్ని విధాలుగా నష్టాన్ని కలగజేసే విధంగా లోకము యొక్క చెడ్డ తీరనేది ఈ భూమి మీద ఉంది. ఎందుకంటే ఈ భూమి మొదటగా శపించబడింది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా మరి శ్రమించాలి, కష్టాలు అనుభవించాలి, మరి అనేకమైన బాధలు కూడా అనుభవించాలి. మీకు ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. చూపించే ముందుగా ఒక విషయాన్ని మీకు నేను తెలియపరుస్తాను. ఈరోజు యేసయ్యని నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి, యేసయ్యని నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయి, లేకపోతే యేసయ్యని నమ్ముకుంటే సుఖ సంతోషాలతో మేము ఉంటాం, యేసయ్యని నమ్ముకుంటే మాకు అన్నీ జరిగిపోతాయి, మాకు అవి వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి, లేకపోతే మందిరానికి వెళ్తే మాకు అవి వచ్చేస్తాయి, ప్రార్థనకి వెళ్తే మాకు ఇవి, ప్రార్థన చేసుకుంటే ప్రార్థనకి వెళ్తే మాకు ఇవి జరుగుతాయి, అవి జరుగుతాయి అని చాలా ఈ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళలో కొన్నిసార్లు వాళ్ళు అనుకున్నవి జరగకపోతే, వీళ్ళలో కొన్ని అనుకున్నవి వారి జీవితంలో నెరవేర్చబడకపోతే కొన్నిసార్లు విశ్వాసంలో సన్నగిల్లే పరిస్థితులు వస్తాయి. అయ్యో, మేము అనుకున్నది జరగలేదే, మా కూతురి పెళ్లి కాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా కాపురం ఎట్ట అయిందేంది, లేదా మా బిడ్డల జీవితం ఎలా అయిపోయిందేంది, మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మందిరానికి వెళ్తున్నాం కదా, కానుకలు ఇస్తున్నాం కదా, ఇలా అనుకుంటూ నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. బైబిలు కళ్యాణ్ గారు తెల్లగా చెప్పే ఒక మాట ఏమిటంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వాళ్ళు మంచివాళ్ళే అవుతారు. రెండవది, దేవుని యొక్క సత్య మార్గంలో, దేవుని యొక్క నియమములు, కట్టడలు, ఆజ్ఞల్లో నడుచుకునే వ్యక్తి మంచి మార్గంలో ఉంటాడు. అతను నీతిమంతుడుగాను, యథార్థవంతుడుగాను, ప్రార్థనాపరుడుగాను, విశ్వాస జీవితంలో ముందుకెళ్ళేవాడుగా ఉంటాడు. అలాంటి వ్యక్తులకి భూలోకంలో శ్రమ కలిగిద్దని యేసు ప్రభు వారే చెప్పాడు. ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు. అంటే ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందని కూడా యేసు ప్రభు చెప్పాడు. కళ్యాణ్ గారు, ఈరోజు మనం చూస్తే చాలామంది ఏదో క్రైస్తత్వంలో ఏదో మనకు వచ్చేసిద్ది, లేకపోతే ఏదో మనం తీసేసుకుంటాం, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అందరూ మనం అనుభవిస్తామనే ఉద్దేశంతో అప్పటికప్పుడు నమ్ముకోవటం, అప్పులు తీరలేదని, లేకపోతే రోగం తగ్గలేదని, లేకపోతే అనుకున్నవి జరగలేదని మళ్ళీ విశ్వాసంలోంచి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలా లేదండి క్రైస్తత్వం. అసలు యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తిలో జరగబోయే రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, అతనికి అన్నీ బాగుంటే యేసయ్యలోకి రాడు. రెండవది, అతనికి ఏమీ లేకపోతే దేవుని దూషిస్తాడనమాట. ఇది పరిశుద్ధ గ్రంథంలో కూడా మాకు మాట ఉంటుంది. ఒకడికి సంపాదన ఎక్కువైనా దేవుని మర్చిపోతాడు, ఒకడికి తినటానికి తిండి లేకపోయినా దేవుని దూషిస్తాడని.
కానీ తగుమటికే నాకు కావాలని ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఏనాటికి ఆనాటికి కావాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం క్రైస్తవ తత్వాన్ని చూస్తే మరి ఈ లోకంలో ఉండవి ఈ లోక సంబంధమైనవే కావాలంటున్నారు కానీ ఆత్మ సంబంధమైనవి ఎవరు కోరుకోవట్ల. ఆత్మ సంబంధమైనవి ఎవరు కూడా కోరుకోవట్ల. ఆత్మ సంబంధం అంటే ఏంటి? నిత్య రాజ్యము, నిత్య ఆనందము, నిత్య సంతోషము, దేవుళ్ళలో గడపటము, మందిరానికి వెళ్ళటము, వాక్యం చదవటం, వాక్యం వినటము, మంచివారి బాటలో నడవటము, మంచి మార్గంలో వెళ్ళటము, మేలు చేసే మార్గంలో ఉండాలి అనే దాంట్లో ఉండటానికి అది మంచి మార్గం, నిత్య రాజ్యానికి అది పునాది అనమాట. దాన్ని ఎవరు కోరుకోవట్ల. కారు కావాలి, లేకపోతే మంచి బిల్డింగ్ కావాలి, లేకపోతే మేము అనుకున్న ఈ లోక సంబంధమైనవే దేవుడి దగ్గర అడుగుతున్నారు కానీ పరలోక సంబంధమైనవి ఎవరు అడగట్ల. అందువల్ల ఏమవుతుందంటే లోక సంబంధమైనవి వారి జీవితంలో నెరవేర్చబడకపోతే, అరే మేము మంచివాళ్ళమేనే, మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళమేనే, మేము నీతిగా న్యాయంగా నడుచుకుంటున్నామే, మాకే ఎందుకు ఈ కష్టాలు, మాకే ఎందుకు మాకు అనుకున్నవి జరగట్లేదని చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. విశ్వాస జీవితంలో కూడా సన్నగిల్లే వాళ్ళు ఉన్నారు. మనుషులకి 3 విధాలుగా శ్రమలు, కష్టాలు, బాధలు వస్తాయి. 3 విధాలుగా. మొదటిది ఏమిటంటే స్వయంకృత అపరాధం వల్ల కళ్యాణ్ గారు క్రైస్తవ జీవితంలో జరిగే వాళ్ళకి కొన్నిసార్లు మనకైనా ఎవరికైనా స్వయంకృత అపరాధం వల్ల వచ్చే శ్రమలు, కష్టాలు, బాధలు, శోధనలు, ఎరుకులు, ఇబ్బందులు వస్తాయి. రెండవది దేవుళ్ళో ఉండే విశ్వాసులకి, దేవుళ్ళో నడిచే విశ్వాసులకి సాతాను చేత శోధింపబడే శ్రమలు. సాతాను చేత శోధింపబడే శ్రమలు అంటే ప్రార్థనా జీవితంలో ఉండం, విశ్వాస జీవితంలో ఉండం, మందిరానికి వెళ్తున్నాం, దేవునికి ఇవ్వాల్సినవన్నీ కూడా మనం ఇస్తున్నాం, నీతిగా, యథార్థంగా, న్యాయంగా నడుచుకుంటున్నాం. అయినప్పటికీ మనకు శోధనలో శ్రమలు వస్తున్నాయి అంటే అది సాతాను మనలను శోధిస్తున్నాడని అర్థం. దీనికి వాక్యమే చాలా తేటతెల్లగా మనకి తెలియపరుస్తుంది. సాతానే వారిని చెరబట్టి వారిని శోధన పాలు, శ్రమ పాలు చేస్తున్నట్టుగా మనకి కనబడతా ఉంది. యేసు ప్రభు వారిని కూడా శోధించినట్లుగా మనకు కనబడుతుంది. క్రైస్తవులకి, మంచి వాళ్ళకి ప్రధాన శత్రువు ఎవడైనా ఉన్నాడు అంటే అది సాతానే. కళ్యాణ్ గారు ఈరోజు మనం చూస్తే చాలామంది కూడా మరి ఈ సాతాను చేతే పీడింపబడతా ఉన్నారు. వాళ్ళలో ఒక నిరుత్సాహం, నిస్పృహ కలిగిస్తున్నాడు. ఏమని? మందిరానికి వెళ్తున్నావు, ఏం ఉపయోగం? ప్రార్థన చేసుకుంటున్నావు, ఏం ఉపయోగం? వాక్యం చదువుతున్నావు, ఏం ఉపయోగం? నువ్వు అనుకున్నవి నీ జీవితంలో ఏం జరగట్లేదు కదా, ఇంకా అంతకాడిగా ఆ దేవుడిని నమ్ముకోవడం దేనికి? నీకున్న పాత జీవితము, పాపపు జీవితమే బాగుంది కదా, నీ ఇష్టానుసారంగా, విలాసంగా, లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవించేయచ్చు కదా అని సాతాను ఎప్పటికప్పుడు క్రైస్తవులను ప్రేరేపిస్తూ ఉంటాడు అన్నమాట. అందువల్ల లోకంలో ఉన్న క్రైస్తవులు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులు లోకంలోకి, లోక అలవాట్లోకి, లోక ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే సాతాను అనేకమైన విధములుగా క్రైస్తవుల్ని లేదా మంచివారిని అది ఎప్పుడు కూడా చెడ్డత్రావ పట్టించడానికి ప్రేరేపిస్తూనే ఉంటుంది. క్రైస్తవులకి, మంచివారికి ప్రధానమైన శత్రువు ఎవరంటే అపవాది అనబడిన అపవాదైన సాతాను. రైట్. మూడవదిగా చూస్తే దేవుడు పరీక్షించే శ్రమలు, దేవుడు పరీక్ష పెట్టే కష్టాలు, విశ్వాస పరీక్ష. ఇది దేవుడు పరీక్షించేది. అంటే ఇప్పుడు మనకి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, లేకపోతే రోగాలు ఇవన్నీ కూడా ఎన్ని విధాలుగా వస్తాయి అనుకున్నాం. ఒకటి మన స్వయంకృత అపరాధములు. షుగర్ ఉన్న వ్యక్తి తీపి తినకూడదు అని చెప్పాడు డాక్టర్. తింటే ఏమవుతుంది? షుగర్ పెరిగింది. బీపీ ఉన్న వ్యక్తి ఉప్పు తినకూడదని చెప్పాడు. అది స్వయంకృత అపరాధం. అది సాతానికి, దేవునికి సంబంధం లేదు. అది నీకు తెలియపరచబడింది కాబట్టి అది నీ మంచి ఏంటో చెడు ఏంటో నీకు తెలియాలి. సో అలాగే స్వయంకృత అపరాధం వల్ల జరిగే నష్టాలు, కష్టాలు కొన్ని చేతులా తెచ్చుకునేది. అంటే జోదం ఆడని, మద్యం తాగని, మత్తు పానీయాలు కుటుంబాన్ని చిందరవిందర చేసే పరిస్థితులు ఉన్నాయి. లివర్ పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, రక్తంలో ఇన్ఫెక్షన్లు వచ్చి, మరి హాస్పిటల్లో డబ్బులు పోసి చాలా భయంకరం. అంటే ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి? ఆ ప్రార్థనకి మేము వెళ్తున్నాను, మా ఆయన మారలేదు, లేదా మేము వెళ్తున్నాం, మాకు ఎందుకు అలా జరిగింది అనుకుంటా ఉంటారు. సో స్వయంకృత అపరాధం వల్ల వచ్చే శ్రమలు, కష్టాలు, బాధలు ఇది వేరు. మన దేవుళ్ళో నిలకడగా, విశ్వాసంగా, మన ప్రార్థనా జీవితం అన్నీ బాగుండి మనం మంచిగా, నీతిగా, యథార్థంగా జీవిస్తున్నా అయినా శోధనలు మనం వెంటాడుతున్నాయి అంటే సాతాను కొన్నిసార్లు మనలను శోధిస్తున్నాడని అర్థం. మూడవది, దేవుడు మన విశ్వాస జీవితాన్ని మీరు అన్నట్టుగా పరీక్షిస్తున్నాడు. విశ్వాస జీవితాన్ని దేవుడు
పరీక్షిస్తున్నాడు. దీనికి వాక్యంలో ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఏబు గ్రంథము 1వ అధ్యాయము, ఏబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాలు చూస్తే ఊరు చదవండి. దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ చాలు వంతుల చాలు చొప్పున చాలండి. కళ్యాణ్ గారు ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు ధ్యానం చేశారు. అక్కడ ఏబు గారి గురించి రాయబడిన మాటలు ఏమని ఉన్నాయి? అతడు న్యాయవంతుడును, యథార్థవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును, చెడుతనమును విసర్జించాడు. అంటే టోటల్గా ఇతను మంచివాడు అని అర్థం. ఇతను మంచివాడు అవటం వలన, నీతివంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అవటం వలన ఇతనికి దేవుడు బాగా ఆ ఊజు అనే ప్రాంతము లేదా దేశంలోనే బాగా ఆస్తివంతుడిగా దేవుడు ఇతను చేశాడు. అంటే ఏబు యొక్క గ్రంథ చరిత్ర మనం ఆలోచన చేస్తే ఇది ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం రాయబడిందని కొంతమంది బైబిల్ యొక్క పండితుల అభిప్రాయము. దీన్ని రాసిన వాళ్ళు ఏబు గారని ఒకళ్ళు, కొంతమంది మోషే రాశాడని, కొంతమంది ఎజ్రా లేకపోతే నెహెమ్యా కాలంలో రాసి ఉంటారని. ఈ గ్రంథం మీద చాలా బైబిల్ యొక్క పండితుల యొక్క అభిప్రాయాలు ఇవన్నీ కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. టోటల్‌గా ఇవన్నీ మనం పక్కన పెడితే ఏబు గ్రంథాన్ని నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ఒక క్రైస్తవుడికి ఇలాంటి శ్రమలు సంభవించే అవకాశం అనేది ఉంది. ఏబు జీవితాన్ని 3 భాగాలుగా మనం తీసుకుంటే, మొదటి భాగము అతడు ఏమీ లేని స్థితిలో ఉన్నవాడు, పేదవాడు అయి ఉండొచ్చు. మొదటి స్థితి. ఆ స్థితిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నీతి న్యాయంగా నడుచుకున్నవాడు, యథార్థంగా మంచిగా బ్రతికిన వాడే. తన మంచితనాన్ని బట్టి, తన యథార్థతను బట్టి దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించవచ్చు. ఏది గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఎడ్లు, పనివారు, సంతానంను కూడా దేవుడు అతనికి కలగజేసి ఉండొచ్చు. మొదట్లో ఏమీ లేనప్పుడే కళ్యాణ్ గారు, మొదట్లో ఏమీ లేనప్పుడే మరి అతను దేవుణ్ణి అంగీకరించాడు. అంటే ఏమీ లేనప్పుడే. ఈరోజు కూడా క్రైస్తవత్వంలోకి వచ్చే వాళ్ళకి కూడా ఏమీ లేకుండా వస్తున్నారు. వచ్చి మాకిప్పుడే అన్నీ రావాలి. అంటే విత్తనం వేయంగానే కాయలు కోసేసుకొని మేము తినేసి ఆనందించాలనుకుంటున్నారు. విత్తనం వేయాలి, అది దాన్ని సంరక్షించాలి, అది ఎదగాలి, పెరగాలి, కాయలు కాసి దాన్ని మనం భుజించాలి. బైబిల్ కూడా ఏమంటుందంటే, తగిన కాలమందు తగిన సమయమందు నేను వారిని హెచ్చిస్తాను అని ఉంది. అట్లాగే ఏబు జీవితాన్ని చూసుకుంటే మొదట పేదవాడై ఉండొచ్చు. మొదట చాలా లేమి స్థితి వాడు, కానీ తన యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి లోబడి జీవించిన వాడై ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. ఆ దేశంలో, ఆ ప్రాంతంలోని బహుగా ఆశీర్వదించాడు. పోనీ ఈరోజు ఆ ఏబు జీవితంలో రెండో దశను మనం చూస్తే బాగా ఆస్తిమంతుడు, బాగా సంపన్నుడు. సంపన్న స్థితికి వచ్చిన తర్వాత కూడా దేవుని మర్చిపోవాలా, దేవుని సన్నిధిని మర్చిపోవాలా, దేవునికి బలులు అర్పించడం మర్చిపోవాలా, దేవుడి దగ్గర విజ్ఞాపన చేయడం మర్చిపోవాలా, నీతిగా న్యాయంగా యథార్థంగా నడుచుకోవడం మర్చిపోవాలా. ఈరోజు కొంతమంది క్రైస్తవులు ధనం ఉండేపాటికి దేవుడిని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, మందిరాన్ని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, సేవకుడిని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. ధనం ఉండేపాటికి, ధనము సమస్త కీడులకు మూలం అని మనకు తెలుస్తుంది. ఈరోజు నేటి క్రైస్తవంలో ధనం ఉండేపాటికి పేద స్థితి నుంచి దేవుడు ఉన్నతమైన స్థితి వచ్చిన తర్వాత ఉన్నతమైన స్థితిలో దేవుడిని మర్చిపోయే స్థితిలో ఉన్నారు. కళ్యాణ్ గారు, అంటే ఏబు జీవితాన్ని మనం చూసుకుంటే ధనం ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ఏమి లేనప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ఉన్నప్పుడు విడిచిపెట్టలా. అంటే యథార్థంగా నడుచుకోవడం ఎక్కడ కూడా అతను ఎక్కడ కూడా తప్పిపోలేదు. మూడోది మనం చూస్తే ఏబు జీవితంలోనికి శ్రమలు ఎంటర్ అయినాయి, కష్టాలు వచ్చినాయి. ఎందుకు? అతను చెడ్డగా నడుచుకున్నప్పుడు కష్టాలు రాలా. చాలామంది క్రైస్తవులు అనుకుంటారంటే, నేను పాపం చేశాను కాబట్టి, నేను అబద్ధాలు ఆడాను కాబట్టి, నేను దొంగతనం చేశాను కాబట్టి, లేకపోతే నేను మోసం చేసి, నేను అట్ట చేసి ఇట్ట చేసి ప్రార్థనలో ఉండి అవి చేసి ఇవి చేశాను కాబట్టి నాకు ఈ కష్టాలు, ఈ బాధలు, రోగాలు అని చాలామంది అట్లా తలుచుకుంటూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళకి ఒకవేళ అది ఇలా చేశాను కాబట్టి వచ్చిందని అనుకుంటున్నారు వాళ్ళు. అది చేయకుండా ఉండటం కోసం అనుకోవచ్చు.
వాళ్ళు మేము ఇలా చేయడం బట్టి చెడు చేశాం కాబట్టే మాకు చెడు జరిగింది అనుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి కూడా కష్టాలు, శ్రమలు వస్తున్నాయంటే ఏవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడేమంటున్నాడు? ఇక్కడ నేను వస్తా ఏమి తీసుకురాలేదు. నా తల్లి గర్భం నుంచి నేను దిగంబరిగా వచ్చాను. మళ్ళీ నేను ఇక్కడి నుంచి దిగంబరిగానే వెళ్తాను. అంటే నేను వస్తా ఏమి తీసుకురాలేదు. ఏదైనా కలిగి ఉందంటే దేవుడి నుంచి నేను కలిగి ఉండా. రెండవది ఇక్కడి నుంచి నేనేది కూడా తీసుకుపోలేను. కనుక నాకు ఏది ఉన్నా లేకున్నా ఆయన మటికి నేను విడిచిపెట్టను. ఇప్పుడు అదే ఏబు లాంటి శ్రమలు, కష్టాలు ఇప్పుడున్న క్రైస్తవుల్లో కొంతమందికి వస్తే కొంతమంది నిజంగా క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టేస్తారు. కళ్యాణ్ గారు ఈరోజు చూసినట్లయితే పిల్లలు పుట్టట్లేదని లేతే మేము అనుకున్నది జరగలేదని మందిరానికి మానేసినోళ్ళు ఉన్నారు. లేతే దేవుడిని విడిచిపెట్టినోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏబు జీవితాన్ని చూస్తే అతని ఆస్తి పోయింది. అతని సంపద పోయింది. అసలు ఇంకంతకంటే బాధాకరం కడుపున పుట్టిన బిడ్డలు పోయారు. అందులో ఆడపిల్లలు కాదు. మగపిల్లలు 7 చనిపోయారు. 3 ఆడపిల్లలు చనిపోయారు. అంత మాత్రమే కాదు. మరణం వరకు తోడు ఉండవలసిన భార్య కూడా అతనికి శ్రమలొచ్చినాయని, కష్టాలొచ్చినాయని, ఆస్తి పోయిందని. ఆస్తి పోయింది, పిల్లలు పోయినాయి. చివరికి తన శరీరం కూడా సహకరించిన పరిస్థితుల్లో కడ వరకు తోడు ఉండవలసిన భార్య కూడా చీకొట్టి వెళ్ళిపోయింది. నీ దేవుడిని దూషించి నువ్వు మరణం పొందొచ్చు కదా అని ఆమె శపించిపోయింది. ఎక్కడ కూడా ఏబు దేవుని దూషించినట్లుగా కానీ, లేకపోతే దేవుని మీద విశ్వాసం సన్నగిలినట్లు కానీ, లేకపోతే నేను నిన్ను కలిగి ఉండటం వల్లే నాకు ఈ కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినాయి అని కానీ ఎక్కడ కూడా దేవుని దూషించినట్టుగా లేదు. అదే 42వ అధ్యాయంలోకి వచ్చేపాటికి మునుపుడి కంటే రెండింతలుగా ఏబుని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాం. అంటే దేవుడే తీసుకునేను, దేవుడే మళ్ళీ ఇచ్చాడు. దేవుడే తీసుకున్నాడు, దేవుడే ఇచ్చాడు. అంటే ఈరోజు క్రైస్తత్వానికి కావలసిన లేదా క్రైస్తత్వం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తత్వంలో ఉన్నవారికి కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడే వాటిని జయించే శక్తిని, బలాన్ని ఇస్తాడు. నిలకడగా మనం ఉంటే మనం అనుకున్నవన్నీ కూడా దేవుడు మన జీవితంలో జరిగేలాగా సహాయం చేస్తాడు. కనుక జరగట్లేదని మన మంచితనాన్ని కోల్పోకూడదు. మనం అనుకున్నవి మన జీవితంలో జరగట్లేదని మన మంచితనాన్ని, లేకపోతే మన యథార్థతను, మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన ప్రార్థన జీవితాన్ని కోల్పోకూడదు. నిరీక్షించేసి చూడాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అబ్రహాము కూడా కష్టాలు అనుభవించాడు. తన స్వదేశాన్ని విడిచి కట్టుబట్టలతో దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళాడు. ఎడారుల్లో ఉన్నాడు, గుడారాల్లో ఉన్నాడు. శత్రులు దండెత్తి వచ్చారు. ఎన్నో అవమానం, ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంటే కష్టాలు మంచి వరకు వచ్చాయి, ఆశీర్వదించాడు. అలాగే దావీదు జీవితం చూసుకున్నా కష్టాలు వచ్చాయి. మోషే జీవితాన్ని చూసుకున్నా కష్టాలు వచ్చాయి. అలాగే కొత్త నిబంధన కాలంలో మనం నమ్ముతున్న యేసుక్రీస్తు ప్రభువారిని యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల్లో ఆయన కూడా ఈ లోకంలో శ్రమలు, కష్టాలు, అవమానాలు, బాధలు, నిందలు ఆయన పడ్డాడు. అంటే మంచి వాళ్ళకనేవి కష్టాలు అనేవి భూమి మీద వస్తానే ఉంటాయి. వాటిని జయించడానికి కావలసిన శక్తి, సామర్థ్యాల్ని పరిశుద్ధాత్మ దేవుడే మనందరికి అనుగ్రహిస్తాడు. కనుక ఈరోజు ఈ అపోహలు అనేవి కూడా పోవాలి. నేను యేసయ్యని నమ్ముకుంటే నాకు అవి జరుగుతాయి, జరుగుతాయి. కానీ మనం నిలకడగా విశ్వాసంగా ఉంటే జరుగుతాయండి. నా